హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ ఈజ్ లైఫ్. మనకి సగ్గుబియ్యంతో ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నా మనకందరికీ వచ్చే ఫస్ట్ ప్రాబ్లం అయితే నానబెట్టుకోవడం. సో అలాంటి నానబెట్టుకునే పని లేకుండానే నేను ఇప్పుడు క్విక్గా ఇన్స్టెంట్గా మనం సగ్గుబియ్యంతో స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి టేస్టీగా అనేది ఇప్పుడు ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ప్రాసెస్ మొత్తం కూడా చూడండి, ఎక్కడ కూడా మిస్ కాకుండా, సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యాన్ని తీసేసుకుని ఇలా మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నాను. దీన్ని నానబెట్టే పని అయితే అస్సలు లేదు. సో ఫస్ట్ అయితే మిక్సీ జార్లోకి వేసేసుకున్నాను. ఒక కప్పు చేసుకున్నాను ఫస్ట్ అయితే. సో వేసేసుకుని మిక్సీ బరకగా కొంచెం మిక్సీ అయితే పట్టేసుకోవాలి. మరీ పొడిలా కాకుండా ఇలా కొంచెం బరకగా పట్టుకుంటే మనకి స్నాక్స్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి తినేటప్పుడు కూడా. సో చూసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకునే స్నాక్స్లోకి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. రోట్లోకి ఒక చిన్న అల్లం ముక్క, అలాగే పచ్చిమిరపకాయలు కారానికి తగ్గట్టుగా చూసుకుని వేసుకోండి. సో అండ్ అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర, ఇవన్నీ వేసుకుని మెత్తగా నూరుకోవాలి. మనం మిక్సీ పడితే చాలా మెత్తగా వస్తుంది. ఇలా మనం దంచుకుంటున్నాం కాబట్టి మరీ అంత మెత్తగా రాదు, పర్లేదు. కొంచెం బరకగా ఉన్నా కానీ ఓకే, పర్లేదు. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా అయితే వచ్చింది. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకున్నాం కదా సగ్గుబియ్యాన్ని, సో దానిలోకి ఉడకపెట్టుకున్న 2 మీడియం సైజ్ బంగాళదుంపల్ని వేసుకున్నాను. అండ్ అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాను కూడా వేసేసుకుని దానిలోకి 1/2 స్పూన్ వరకు కారము, 1/2 స్పూను ఉప్పు, అంటే తగినంత వేసుకోండి టేస్ట్కి సరిపడా. అండ్ అలాగే పావు చెంచా పంచదార, అవునండి పంచదార పావు చెంచా వేస్తే మనకి టేస్ట్ చాలా బాగా వస్తుంది. సో ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు మిక్స్ అయితే చేసేసుకోవాలి. స్పూన్తో ఆర్ చేత్తో అయినా చేసుకోవచ్చు, కానీ ఉడకబెట్టిన బంగాళదుంపలు ఉన్నాయి కదా, సో వాటిని మ్యాష్ చేయడానికి మనం హ్యాండ్ని యూస్ చేస్తే బెటర్. సో హ్యాండ్ని యూస్ చేసి మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకుంటున్నాను. అంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటే లాస్ట్కి చపాతీ ముద్దలాగా అయితే మనకి ప్రిపేర్ అయిపోతుంది. సో దీన్ని మనం నానబెట్టే పని అయితే లేదు, ఇన్స్టెంట్గా మనమైతే దీన్ని మనం రోల్ చేసేసుకోవచ్చు. మనకి ఏ షేప్లో కావాలి అనుకుంటే ఆ షేప్లో అయితే ప్రిపేర్ చేసేసుకుని మనం డీప్ ఫ్రై చేసుకుంటే మన స్నాక్స్ అయితే రెడీ అయిపోతున్నాయి. సో ఇప్పుడు నేనైతే ఈ పిండి ముద్దను తీసుకుని చపాతీ రాయి మీద పెట్టేసుకుని చపాతీ కారతో అయితే ఒత్తేసుకుంటున్నాను. సో ఇది కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం పిండి అనేది గట్టిగా ఉంటుంది కాబట్టి మనం చేత్తో ఇలా సరి చేసుకుంటూ కారతో ఒత్తుకుంటూ మనం రౌండ్ షేప్లో అయితే చేసుకోబోతున్నాము. సరే, ఫైనల్గా రౌండ్ షేప్ వచ్చేసింది. ఇప్పుడు మనం నైఫ్తో, నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇట్లా పొడుగ్గా మధ్యకి 2 పార్ట్స్గా చేసేసుకుని ఆ తర్వాత చిన్న ముక్కలుగా అయితే దీన్ని నేను కట్ చేసుకున్నాను. మీకు ఈ షేప్లో కాదు అనుకుంటే మీరు వేరే షేప్లో అయినా ట్రై చేయొచ్చు. లేదు అంటే నేను ఇక్కడ కొంచెం మందంగా అయితే ఒత్తుకున్నాను. సో మీరు పల్చగా అయినా ఒత్తుకోవచ్చు, కానీ కొంచెం పల్చగా అయితే ఎక్కువ ఒత్తుకోవద్దు, మళ్ళీ నూనెలు వేయగానే విడిపోతుంది. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ మందంలో అయితే మీరు ఒత్తుకోండి. సో మనకైతే షేప్ రెడీ అయిపోయింది. స్నాక్ ఇంకా డీప్ ఫ్రై చేసుకోవడమే. సో ఈ షేప్లో అయితే నేను స్నాక్స్ని ప్రిపేర్ చేయబోతున్నాను. దీనికోసం స్టవ్ పైన కడాయిని పెట్టేసుకుని ఆయిల్ని అయితే హీట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనకి ఒక చిన్న పిండి ముద్దను వేసేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిందా లేదా అనేది టెస్ట్ చేసుకోవడానికి ఒక చిన్న పిండి ముద్దను వేసుకున్నాను. ఇలా పైకి పొంగుతూ ఇలా బబుల్స్ వచ్చాయి అంటే మనకి ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి రెడీ అయిపోయినట్టే. సో ఇప్పుడు ఆ పిండి ముద్దను తీసేసి మనం ప్రిపేర్ చేసుకున్నవన్నీ కూడా దానిలో వేసేసుకోవాలి. ఫస్ట్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోండి. వన్స్ అన్నీ కూడా ఒకసారి కడాయిలోకి వేసేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అయితే అడ్జస్ట్ చేసుకోండి. అప్పుడే మనకి లోపల కూడా ఉడుకుతుందన్నమాట. లేదు హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే పైన మాడిపోయి లోపల ఉడకకుండా ఉండిపోతుంది. సో దానికోసం ఫస్ట్ అయితే హై ఫ్లేమ్లో పెట్టేసుకుని ఆ తర్వాత లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి. ఇలాగా వేసిన వెంటనే కొంచెం కదుపుకోకుండా ఆ తర్వాత ఇలా గరిటెతో మనం ఒకదానికొకటి అతుక్కోకుండా ఫస్ట్ అయితే డివైడ్ చేసి వేయించుకోవాలి. కాసేపు ఆగిన తర్వాత దీన్ని సెకండ్ వైపు కూడా ఫ్లిప్ చేసుకుని వేయించుకోవాలి. ఇది మనకి వేయగానే అతుక్కుపోతుంది అనమాట. సో అందుకని మనం వేయగానే ఫస్ట్
ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత ఇలా గరిటెతో అయితే డివైడ్ చేసుకోవాలి. ఆ తర్వాత సెకండ్ వైపుకి టర్న్ చేసుకుని మనం ఫ్రై చేసుకోవాలి. అన్నీ కూడా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి. సో ఇలా కలర్ చేంజ్ అయ్యింది అంటే మనకి స్నాక్స్ అయితే రెడీ అయిపోయినట్టే. సో ఇలా కలర్ చేంజ్ అయింది తర్వాత మనమైతే తీసేసుకుని ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి కానీ వేసేసుకోవాలి. సో మనకి ఫైనల్గా స్నాక్స్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న మిగిలిన ముక్కల్ని కూడా వేసేసుకుని డీప్ ఫ్రై చేసుకోబోతున్నాం అనమాట. సో ఈ స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది అయితే చూసారు కదా. మనకి నానబెట్టే తలనొప్పి లేకుండా అంత టైం ఉండట్లేదు. సో ఇన్స్టెంట్గా కావాలి అనుకుంటే మాత్రం ఇలా అయితే ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ ఉంటుంది అండ్ అలాగే టైం కూడా సేవ్ అవుతుంది. పిల్లలకి ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసి ఇవ్వాలనుకోండి స్నాక్స్, ఇలా ఒకసారి ట్రై చేయండి. సగ్గుబియ్యాన్ని ఉడకబెట్టకుండా, సగ్గుబియ్యాన్ని నానబెట్టకుండా ఇలా ఇన్స్టెంట్గా చేసేసుకుంటే ఎంత బాగుంటుంది చెప్పండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా కంపల్సరీ షేర్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దీన్ని మనం సాస్తో కలుపుకుని తింటే చాలా బాగుంటుంది టేస్ట్. సో ఈ వీడియోకి ఇంతే. మీకు ఈ సగ్గుబియ్యం స్నాక్స్ నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి అండ్ అలాగే మీకు ఎలా వచ్చింది అనేది కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా దీన్ని షేర్ చేయండి. అండ్ అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.